ఈ లక్ష్మీ నరసింహ వీళ్ళందరూ కూడా ఆది దంపతులు అంటారు. రెండవది ఆదర్శ దంపతులు సీతారాములు. సీతారాములు లాంటి ఆదర్శ దంపతులు ఇక్కడ లేరు. ఏకపత్ని వ్రతుడు, గొప్పనైనటువంటి వాడు. అందుకని లంకాధిపతి వైరి వంటి రాజుంగలనే అంటే రాములు లాంటి ఆదర్శ దంపతులు ఇంకొకరు లేరు, సీతారాములు. పొద్దున్నే కూడా ఎందుకు ఒక్కొక్కసారి మన జీవితంలో చూడండి, మీరే ఆలోచించండి, మీ నుంచి సమాధానం చెప్పండి. ఎప్పుడు కూడా స్త్రీని గౌరవించడం స్త్రీ పేరు ముందుంటుంది. లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, గౌరీ శంకరులు. కానీ ఒక్కొక్కసారి విశేషం ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పురుషుణ్ణే ముందు పెట్టవలసి వస్తుంది. దానికి స్త్రీ అంగీకరించాలి. అంగీకరించకపోతే ప్రణయకరము అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు అమ్మాయి పేరు కీర్తి. కీర్తి అనే అమ్మాయి ఉంటుంది కదా, కీర్తి అని పేరు. అమ్మాయి పేరు కీర్తి, అబ్బాయి పేరు శేషుకుమార్. అమ్మాయి పేరు కీర్తి, అబ్బాయి పేరు శేషు. ఇద్దరు కలిసి పిలవండి, అమ్మాయి పేరు ముందు పెట్టి ఏమవుతారు? అనొచ్చా? అనకూడదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే శేషు కీర్తి అనాలి. అంటే అబ్బాయి పేరు ముందు రావాలి. అందువల్ల వెనుక ముందులు అనేవి ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. స్త్రీని గౌరవిస్తాము, కానీ ఒక్కొక్కసారి పురుషాధికం కూడా అంగీకరించవలసి వస్తుంది. అందువల్ల ఆదర్శ దంపతులైన సీతారాముల మధ్య ఇలాంటి లేవు. రామసీత అంటాం, సీతారాములు అన్నాం. ఈ విధంగా ఆదర్శ దంపతులు అరుంధతి వశిష్ఠుల్లా ఉండండి. ఏదైతే పురోహితుడు ఒక్కటే అరుంధతి వశిష్ఠులు చూపిస్తారు సప్త ఋషుల లోపల. ఆదర్శ వాళ్ళు ఋషి దంపతులు. మళ్ళీ మిగతా వాళ్ళు అడగకూడదు, ఏమయ్యా అయ్యగారు ఒకటే చుక్కలు చూపించావు, మిగతా ఎవరంటే ఇక నీ భార్య చూపిస్తారా జీవితాంతం చుక్కలు అంటారు. కాబట్టి ఆదర్శ వాళ్ళు ఋషి దంపతులు. పుణ్య దంపతులు నాలుగవది, మనమంతా పుణ్య దంపతులం అని అర్థం. ధర్మ అర్థ కామ్య మోక్షాన్ని స్వీకరించడానికి వివాహం చేసుకున్నాం. ధర్మార్థ కామము ధరలోన అందించు అధికారమున్నట్టి అతివ భార్య. తల్లి చేసే పని భార్య కూడా చేస్తుంది. భోగేశు మాత, తల్లి చేసే పని భార్య కూడా చేస్తుంది. కానీ భార్య చేసే పని తల్లి కూడా చేయదు. ప్రపంచంలో భార్య స్థానపడి మూడు ముళ్ళను వేయ ముదముగా సర్వంబు సమర్పించునట్టి సాధ్వి భార్య. పుట్టినింటిని మరిచి మెట్టినింటికి మేలు నిరతంబు గోరేడు ఇంటి భార్య. అంత గొప్పనైనటువంటి భార్య. అందువల్లనే భార్య భర్తలుగా ఎప్పుడైతే మనం దాంపత్యాన్ని స్వీకరిస్తున్నామో సత్సంతానాన్ని పొందాలి, జాతికి మేలు కోరాలి. ఇది యోగము సంయోగము. అందువల్లనే ఎప్పుడైతే వివాహాలు 8 రకాలు అవుతాయి. ఇప్పుడు మీరు కావాలంటే తెలుసుకోండి. 8 రకాల వివాహాలలో ఒకటవది గాంధర్వ వివాహము అని అంటుంటాం. గాంధర్వ వివాహం అంటే ఇద్దరు ఇష్టపడతారు, తల్లిదండ్రులు తెలియకుండానే ఇష్టపడతారు. దాన్ని ఇప్పుడు మీకు అర్థం కావాలంటే ఇంగ్లీష్లో లవ్ మ్యారేజ్ అంటారు. లవ్ మ్యారేజ్ ఇప్పుడు చేసుకున్నారా? పూర్వకాలంలో కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు దుష్యంతులు, శకుంతల. వాళ్లకు జన్మించిన కుమారుడే భరతుడు. ఆ భరతుడు పాలించిన దేశమే భారతదేశము. ఇది లవ్ మ్యారేజ్. ఆలోచించండి. లవ్ లెటర్ ఆ రోజు పంపించారా? రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి పంపిస్తుంది. ఇచ్చి అయ్యా నన్ను వచ్చి వివాహం తీసుకొని వెళ్ళు, నాకు ఈ వివాహం ఇష్టం లేదని రాసి పంపిస్తుంది. అగ్నిజ్యోతుడు అనే బ్రాహ్మణి ద్వారా ఉత్తరం పంపిస్తుంది లవ్ లెటర్. ఆ రోజు ఈ రోజు లెటర్ ఇంకా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, కానీ ఆ రోజు అలాంటివి లేవు. మొన్న 10th క్లాస్ చదవాడిని నకలు పట్టుకున్నాడు హెచ్ఎం. అరే చిట్టి రాయగా హెడ్ మాస్టర్ నకలు పట్టుకున్నాడు అని రాయగా అని వాడు చెప్పాడు. హెడ్ మాస్టర్ నా కాళ్ళు పట్టుకున్నాడు అని రాశాడు. ఏమి రాయించిన ఉద్యోగం అంటే ఈ రోజు నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి, కానీ ఆ రోజు లవ్ లెటర్ రాసుకుంటాడు. రాక్షసుడు ఆమె కిడ్నాపింగ్ మ్యారేజ్. భీష్ముడు అంబ దగ్గర తీసుకొని వెళ్తే అంబకి ఇష్టం లేదు కాబట్టి ఆమె ఇక్కడ భీష్ముడు స్వీకరించలేదు, అక్కడ ప్రేమించిన వాడు స్వీకరించలేదు. తపస్సు చేసి వచ్చే జన్మలో భీష్ముడి కారకుడు సెకండ్ గా పుట్టింది. అంబ సెకండ్. ఈ రోజు 8 రకాల వివాహాలు ఆ రోజు జరిగాయి, ఈ రోజు జరుగుతున్నాయి. కానీ ఇదే వివాహం ఒక్కసారి మన చరిత్రను చూస్తున్నాం. ఎప్పుడైతే వివాహం ఒకే వ్యక్తిని ఇద్దరు వివాహం చేసుకున్నారో ఇంతకు ముందైనటువంటి అక్క చెల్లెళ్ళు కూడా ఒకే భర్తను చేసుకున్నప్పుడు సవతులుగా మారుతారు. సవతుల మధ్య అసూయలు ఉండట సహజము.
అదేవిధంగా చంద్రుడికి 27 మంది భార్యలు, వాళ్ళందరూ అక్క చెల్లెళ్ళు. కానీ వివాహం అయిన తర్వాత సౌతులైతే ఆ రోహిణి వెళ్ళి ఎప్పుడైతే మిగతా వాళ్ళు చెప్పారో చంద్రుడిని చెప్పించాడు కృష్ణుడు. అందువల్ల కలహము, ప్రణయ కలహము అనేది సహజము, కొట్లాడలు సహజము. కొట్లాడ లేకుండా జీవితాంతం ప్రేమ ఉంటే కూడా ప్రేమ కూర్చుంటారు. నిజమైనటువంటి ప్రేమ ఒక్కసారి జీవితంలో అర్థం చేసుకోవాలి. సైకాలజీ, భార్య భర్తను తిట్టాడు అంటే ప్రేమ ఉంది అని లెక్క, తిట్టకపోతే లేదు. ఎంత కొడితే అంత ప్రేమ ఉన్నట్లు లెక్క. భర్త ఎంత కొడితే అంత ప్రేమ ఉన్నట్లు లెక్క. అంటే ఆమె అనకూడదు, మాకు కూడా ప్రేమ ఉంది కదా, మాకు కూడా చేస్తుంది కదా అనకూడదు. అంటే తిట్టడము అనడము అనేది సహజము. కానీ ఆ అనడం వల్ల మనకు మంచిదైతే మంచిదే, సర్ఫెక్సల్ అన్నట్టు అంటారు. అందుకని అనడము పడడము సహజము, కానీ వాటి లోపల అంతరార్థం వేరుగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ లక్ష్మి, ఇక్కడ ఇద్దరుని ఒకేసారి నిన్ననే చెప్పాము ఆచార్య వారికి, అయ్యా ఒక్కరి కాదు ఇద్దరిని ఇస్తున్నామని. కానీ ఆ స్వామి ఒక్క ఆమెను మాత్రమే తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి, ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి, అఖిల నాయకుడన్న నాట్య తెచ్చే ఇష్ట సంపన్నురాలిందిరా భార్య అయి, కామితాతుండన్న ఘనత తెచ్చే. ఈ ఘనత అంతా స్వామి భూదేవిని, వరాహమూర్తి భూదేవిని మోసాడు, భూమిని అప్పగిప్పారే కానీ దాన్ని నిర్వహణ చేసిందంతా కూడా భూదేవి. స్వామి అందరి కోరికలు తీరుస్తున్నాడు. కోరికలు తీర్చడానికి ప్రధాన కారకురాలు లక్ష్మి. అలాంటి లక్ష్మీదేవికి చెప్పకుండా వెళ్ళకూడదు. స్వామి నాకు కలబడింది, మీరు ఏమవుతుంది అంటే ఎప్పుడైనా భక్తులు పిలిస్తే భాగవతంలో కూడా చూస్తాం, సిరికింజెప్పుడు శంకుచక్రయుగం సేతోయి సంధింపడు. ఇలా నువ్వు వెళ్ళి రకరకాల అవతారాలు ఎత్తి రకరకాల పరమాత్మను వెళితే మమ్మల్ని వివాహం చేసుకున్నాం, మన భక్తులతోనే ఉండవచ్చు కదా అని. అందువల్ల ఎప్పుడైతే రక్షిస్తామనుకున్నావో నేను కూడా వస్తాను, ఇద్దరు నీ లోపల సగ బాధ్యత నాది కాబట్టి నేను కూడా వస్తానని ఆ విధంగా చమత్కారంగా ప్రళయం అనుకుంటాం. ఒక్కసారి ఇంకొక 5 నిమిషాలు ముగిస్తున్నాను. మీరు కావాలంటే నాకు సమయం నిర్దేశించేది. రాముడు సీత అరణ్యవాసం వెళ్ళినప్పుడు కూడా చమత్కారంగా మాట్లాడాడు. ఒక 4 ఘట్టలు చెప్తాను. లక్ష్మణుడు ఒక ఫలం తెచ్చి సీత వదినకిస్తే ఆ వదిన తీసుకుపోయి రాముడికి ఫలం ఇచ్చింది. అబ్బా ఎంత మంచి ఫలం ఉంది అని, ఫలం బాగుంది అన్నాడు. అప్పుడు సీత అడుగుతుంది, నాథ ఇదేం ఫలము అని. సీత ఈ ఫలం ఏదో నాకు తెలియదు, కానీ నీవు ఇచ్చావు కాబట్టి మధురంగా ఉంది, ఇప్పటిసరి ఈ ఫలం నీ పేరు మీద పిలుస్తుంది, సీతాఫలము అని చెప్పాడు. ఇది రాముడి యొక్క గొప్పతనం. ఈ విధంగా ప్రళయంగా మాట్లాడచ్చు. రెండవది, అప్పుడు అక్కడ ఒక చిన్న పక్షి ఎగురుతుంది. ఇదేంటి ఎంత బాగుంది చూడంటే, అవును సీత, అందుకని దీనికి నీ పేరు పెడతాను, సీతాకు ఒక చిలుక అన్నాడు. అప్పుడు సీత అంది, అన్ని నా పేర్లు పెడతావు కదా, ఇప్పుడు నీ పేరు పెడతాను చూడు. ఆ పంజరం నుండి కూడా ఎంతమంది మాట్లాడుతుంది, అందుకని దానికి నీ పేరు పెడతాను రామశిల్క అంది. అనేవారికి అప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత, సీత మీ దగ్గర సంతానం కావాలంటే సింపుల్, భూమిని దూరితే 6 పిల్లలు పుడతారు కదా, భూమిని దున్నిపెడితే మీ దారిలో పిల్లలు పుడతారు. అప్పుడు అంతే సీత, భూమిని దున్నాలంటే కష్టం, కానీ మీతో ఏముంది నాయన, పాయసం దాకే పిల్లలు పుడతారు, మో పిల్లలు. ఈ విధంగా చమత్కార ప్రణయ కలము రామాయణంలో అనేకమైన ఘట్టాలు ఉన్నాయి. వాళ్ళు కూడా అరణ్యవాసంలో 11 ఏళ్ళు ఉన్నారు, 12వ సంవత్సరంలో ఎత్తుకుపోయింది. హాయిగా ఒకరికొరు మాట్లాడుకొని ఈ విధంగా మాట్లాడుకొని ఒకరికొరు చమత్కారం లేకపోతే నీవు ఒక్కడాన్ని విక్కరంటే ఎట్లా? నిజంగా ప్రేమ ఎక్కడ ఉంటుందంటే 60 ఏళ్ళకు నిజమైన ప్రేమ ఉంటుంది. ఎందుకంటే బాధ్యతలు అన్నిపోతాయి, రిటైర్మెంట్ అవుతారు. అప్పుడు మన్మరాలు స్ట్రెస్ పూర్తి చేస్తుంటారు 60 ఏళ్ళకు. అప్పుడు భార్య పెట్టి చూడు ఎవరికి ఆమె చూస్తున్నాను, నన్ను కొడుకు కూడా చూడు మిట్ట మీద చూస్తున్నారని. ముసలోడికి దసరా పండుగ కసిరేకును కాలికాంత కసురుగాదే. అప్పుడు నవ్వుతాడు, ముసి నవ్వుల మోమును అసలు సిసలైన వయసు 60 గాదే. అందువల్లనే నిష్కామ కపటమైనటువంటి ప్రేమలో ప్రళయ కలహము ఖచ్చితంగా జరుగుతుంది. ఆ కలహము ఏ విధంగా జరుగుతుంది అనేది మనకు ఇప్పుడు ఆచరణ ద్వారా మనకు ఆరంభమవుతుంది. అందువల్ల ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఏ విధమైనటువంటి కలహాలు,
దానివల్ల లోక కళ్యాణం ఏ విధంగా జరిగింది. ఎప్పుడు కూడా వాళ్ళ పెద్దవాళ్ళు కొట్లాడుతున్నారు అంటే ఏదైనా సరే నిష్కారణంబుగా నిన్ను భృగువుదన్న మందించి మన్ననా చేసినావు, అలిగినా సతికడ అనునయించుటకేగి తన్నులు తిన్నావు తరణితోడా. ఇవన్నీ కూడా ఏదైతే జరిగిందో అంతా కూడా లోక కళ్యాణమే జరిగింది. ఈ అమ్మ వారు అయ్యవారు కూడా ప్రణయ కలహం ఆడుతున్నారు అంటే అది ప్రళయ కలహం కాదు, ప్రణయ కలహం, ప్రేమ ఉంది. ఆ ప్రేమతో కలహం ఆడుతున్నారంటే ఆ కలహము లోక కళ్యాణ కారకం అవుతుంది, జగన్ మంగళ కారకం అవుతుంది. దాన్ని చూసిన వారికి, తిలికించిన వారికి అందరూ కూడా, సహకరించిన వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా ఆ అమ్మవారి యొక్క దయతో, స్వామి యొక్క కృపతో అంతా కూడా మంగళం జరుగుతూ ఉంది. అందువల్ల అలాంటి కార్యక్రమాన్ని ఇప్పుడు పలుకూరి తిరుమలాచార్యులు, అతని పేరు, వాళ్ళ ఇంటి పేరే పలుకూరు. ఆ పలుకులు పలుకులందు తేనెలు వలకంగా పలుకుచుండు తిరుమల పరుగులు ప్రశంసింప. మాధుర్యమైనటువంటి జంపడు మొదలే బాగుంటుంది, పైగా చిలుక కొట్టిన పండు ఇంకా బాగుంటుంది. అమ్మవారి యొక్క చరిత్ర బాగుంటుంది. అందులో ఆచార్యుల వర్ణనతో ఆ కార్యక్రమాన్ని మనం ఏ కార్యక్రమాన్ని అయితే తిలికిద్దామంటున్నామో ఆ కార్యక్రమం ఆరంభం అవుతుంది. కాబట్టి అల్లరి చేయకుండా ఆ కార్యక్రమాన్ని తిరిగిస్తూ స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణానికి అవకాశం కలిగించినటువంటి యాజమాన్యానికి, సహకరించిన భక్తులందరూ కూడా నమో వాక్యాలు చేసుకుంటూ జై శ్రీమన్నారాయణ.